వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్కే క్రేజీ రివ్యూస్. ఇంకా భయ్య కంప్లీట్లీ ఈ రోజు అయితే మనం ఎపిసోడ్ 2 అయితే చూసాం. అదే భయ్య మన వీక్లీ అప్డేట్స్ కాదు, డైలీ అప్డేట్స్ విషయానికి వచ్చినట్లయితే ఈ రోజు వచ్చేసరికి డేట్ వచ్చేసరికి August 3rd 2025 అయితే. సో ఈ రోజు అయితే మనం August 2nd ఈవినింగ్ వరకు అయితే ఏవైతే అప్డేట్స్ వచ్చాయో వాటి గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. సో కొత్త యూస్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, సబ్స్క్రైబ్ చేసుకుంటే ఫర్దర్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే పక్కన బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేసుకొని నేను చేసే ఫర్దర్ అప్డేట్స్ అన్ని మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. అండ్ మీరు నా వీడియోస్ ఈజీగా అండ్ క్విక్ అయితే వాచ్ చేయొచ్చు. సో మెయిన్లీ భయ్య ఈ నిన్న అయితే కంప్లీట్లీ మనకి జైలర్ నుంచి పవర్ ప్యాక్గా ఏదైతే పర్ఫామ్ చేసినటువంటి రజనీకాంత్ గారు అండ్ అలాగే ఆ మూవీతో మంచి మాస్ క్రేజ్ అయితే అందుకున్నారు రజనీకాంత్ గారు అయితే రీసెంట్ టైమ్స్లో అయితే. సో దాని తర్వాత జైలర్ లాగే మళ్ళీ ఎక్స్పెక్టేషన్స్ పెంచే మూవీ ఏదైనా వస్తున్నారా భయ్ అంటే కూలీ భయ్ అది. అండ్ కంప్లీట్లీ ఈ మూవీని మనకి లోకేష్ కనకరాజు గారు అయితే డైరెక్ట్ చేస్తున్నారు. సో కంప్లీట్లీ ఈ మూవీ గురించి సంబంధించిన ట్రైలర్ అనేది మనకి నిన్నైతే డ్రాప్ చేయడం జరిగింది. దాని ట్రైలర్ విషయానికి వచ్చినట్లయితే పవర్ ప్యాక్గా అయితే ఉంది. సో దాని గురించి సపరేట్ వీడియో కూడా అయితే చేశాను, దాన్ని మనకి ఛానల్ అయితే ఈ రోజు అయితే రావడం జరిగింది. ఒకసారి ఆన్ స్క్రీన్ ఆ ట్రైలర్ని కూడా చూడండి. ఆన్ స్క్రీన్స్ మీద చూడాలన్న ఇంట్రెస్ట్ కూడా అయితే ఆల్మోస్ట్ ఇంక్రీజ్ అయిపోద్ది ఆ ట్రైలర్ చూసిన తర్వాత. సో ఇందులో ఏంటంటే మల్టిపుల్ క్యామియోస్ అనేది రిప్రజెంట్ చేయడం అయితే జరుగుతుంది. మనకి నాగార్జున గారు గారండి, ఉపేంద్ర గారు కానివ్వండి, సో ఇట్లా మల్టిపుల్ క్యామియోస్ అయితే ఉన్నాయి. అండ్ ఇంకా ట్రైలర్లోనే కాదు, ఇంకా మూవీలో కొన్ని క్యామియోస్ అనేది దాచామన్నట్టయితే కొన్ని రూమర్స్ కూడా వినబడుతున్నాయి. సో దాని గురించి అందరూ నేనైతే ఆ ట్రైలర్ రివ్యూలో అయితే మాట్లాడాను. సో ఒకసారి ఆ ట్రైలర్ చూడకపోతే ఒకసారి యూట్యూబ్లో ట్రైలర్ చూడండి. దాని కంప్లీట్ రివ్యూ అనేది మన ఛానల్ అప్డేట్ చేసాం కాబట్టి వెంటనే మన ఛానల్ అప్డేట్ కూడా అయితే వాచ్ చేసేయండి. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఓజీ నుంచి ఫస్ట్ సింగిల్ అయితే వచ్చేసింది. సో ఇది మాస్ అంటే కంప్లీట్లీ టైటిల్ సాంగ్ టైప్ అయితే ఉంది. సో కంప్లీట్లీ మాస్ ఎలివేషన్స్ అయితే ఉంది. సో సుజిత్ గారి డైరెక్షన్ అనేది కంప్లీట్లీ ఇక్కడ ఫ్రేమ్స్లో కనబడిపోతుంది. సో దానికి సంబంధించి కూడా నేను ఒక వీడియో అయితే చేయడం జరిగింది సాంగ్ సంబంధించి. సో ఇప్పటిదాకా అనుకుంటా ఉంటారు మన ఛానల్లో సాంగ్ అసలు వీడియోస్ ఏం చేయలేదు అని. బట్ ఏంటంటే ఓజీకి సంబంధించిన ఫ్రేమ్ గైడ్లైన్స్ ఏవైతే ఉన్నాయో కంప్లీట్లీ, సో దాని గురించి మాట్లాడుతూ ఒక కంప్లీట్ వీడియో చేసేది మన ఛానల్లో ఈవినింగ్ అయితే ఈరోజు అయితే వస్తుంది. సో దాన్ని కూడా మిస్ అవ్వకుండా వాచ్ చేసింది. ఇంకోటి భయ కంప్లీట్లీ మెజారిటీ బిగ్ అప్డేట్ అనే చెప్పాలి. సో ఇది అప్డేట్ కాదు కానండి, ఒక అన్అఫిషియల్ లీక్ అని చెప్పుకోవచ్చు. అంటే ఇది లీక్ అయినట్టయితే అయ్యింది, కానీ ఇది కన్ఫామా లేకపోతే 50% కన్ఫామ్ అనేది మాత్రం ముందుకెళ్ళే రోజుల్లో తెలుస్తుంది. ఏంటంటే మనకి లేటెస్ట్ రిలీజ్ అయినటువంటి విజయ్ దేవరకొండ గారిది కింగ్డమ్ మూవీ ఏదైతే ఉందో, సో దానికి సంబంధించి సీక్వెల్ ఉన్నట్టయితే మనకి ఆల్మోస్ట్ మూవీ ఎండింగ్లోనైతే కన్ఫర్మ్ చేయడం జరిగింది ఆ రిప్రజెంట్ చేసే సీన్స్ అనేవి. బట్ ఇప్పుడు ఏంటంటే ఏదైతే మన విజయ్ దేవరకొండ గారి రిక్వెస్ట్ మేరకు ఈ పార్ట్ 2ని కూడా ఇంకో 2 పార్ట్స్ అయితే చేయబోతున్నారంట. సో మనకి కింగ్డమ్ 2, 3 దాకా అయితే వెళ్ళబోతుందంట. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్లయితే ఏంటంటే కంప్లీట్లీ మూవీ అనేది ఇంత పొడిగించిన అవసరమా అనే తీరుకైతే వచ్చేస్తుంది. సో నన్ను అడిగితే ఇంతవరకు ఈ పర్టికులర్ స్టోరీని లాగే అంతకైతే మనకి ఫస్ట్ పార్ట్లో కూడా మనకి ఏం కనిపించలేదు. సో చూద్దాం ఫర్దర్గా ఏమన్నా ఇంకా ఇన్బుల్డ్ చేసి పార్ట్ 2గా రిలీజ్ చేస్తే మేబీ 3 తీసేసిన ఛాన్సెస్ ఏమన్నా ఉంటాయేమో కానండి. సో పార్ట్ 2 కూడా ఏమన్నా తుస్సమన్నదంటే మాత్రం పార్ట్ 3 అసలు అనవసరం అని చెప్పాలి నేనైతే. అండ్ ద మెయిన్ అప్డేట్ ఏంటంటే భయ్య కంప్లీట్లీ మహావతార్ నరసింహ ఏదైతే మన కంప్లీట్లీ ఇప్పుడు రిలీజ్ అయిన డేట్లో యానిమీ ఏదైతే రిలీజ్ అయిందో అదైతే మనకి జస్ట్ 8 డేస్లోనే 60 crores అయితే కలెక్ట్ చేసిందంట. సో ఫస్ట్ టైం యానిమీ ఇంత తక్కువ టైంలో ఇంత బడ్జెట్ అయితే కలెక్ట్ చేయడం అనేది. సో కంప్లీట్లీ మూవీ కంటెంట్ ఉండాలి, వర్క్ అనేది మన ఎఫెక్ట్స్ అంతా మనం పెట్టాలి, ఆడియన్స్ ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారనే దానికి మరో ఎగ్జాంపుల్ అయితే వచ్చేసింది. సో ఇది మహావతార నరసింహ అనే మూవీ కూడా యానిమీ అనేది. సో కంప్లీట్ దీని గురించి నేను వీడియో చేద్దాం అనుకున్నాను రివ్యూ అనేది, బట్ ఇది ఆల్మోస్ట్ అందరికీ తెలిసిన స్టోరీయే. సో అందుకని నేను రివ్యూ అనేది చేయలేదు దీని గురించి, నాకు కూడా కొంచెం టైం సెట్ అవ్వక. సో వీళ్ళు చూసుకొని దీని గురించి కంప్లీట్ మనం ఒకసారి మన ఛానల్లో కూడా మాట్లాడుకుందాం. సో ఇది కూడా మనకి కంప్లీట్ యూనివర్స్లో అయితే రాబోతుంది. 2 years గ్యాప్లో అయితే మనకి మూవీస్ అనేది రిలీజ్ చేసుకుంటూ వస్తారు. దాని యూనివర్స్ అనేది కంప్లీట్లీ మన ఛానల్లో ఆల్రెడీ నేను మన కమ్యూనిటీ పోస్ట్లో దాని గురించి సంబంధించి ఒక ఫోటో పెట్టాను, ఒకసారి చెక్ చేసేయండి. సో భయ్య కంప్లీట్లీ ఇది అప్డేట్ అయితే August 2nd వచ్చినట్టు మెజారిటీ అప్డేట్స్ అయితే. సో వీటిలో మీకు ఏ అప్డేట్ బాగా నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి నేను మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ August 3rd రిలీజ్ అయినటువంటి అప్డేట్స్ అన్ని అయితే మనం August 4 మార్నింగ్ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. సో కొత్త యూస్ అయినా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ సెక్షన్లో ది మోస్ట్ అప్డేట్స్ మీకు ఏ అప్డేట్ బాగా నచ్చిందో కామెంట్ చేసేయండి. సో దీస్ వీడియో గైస్, టేక్ కేర్ అగైన్, బై బై.